నూతన ఉత్సాహం వచ్చింది సార్. ఈరోజు మీరు రావటం, మరి వాళ్ళందరికీ మీరు ప్రతి షాప్ కాడ వాళ్ళ దగ్గర కూర్చొని మీరు వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి జరగాలి, వాళ్ళకి ఏ విధంగా మనం ప్రభుత్వం తరఫున సహాయం చేయాలి అని మీ సూచనలు నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. మీరు ఏదైతే సూచనలు ఇచ్చారో మా డిపార్ట్మెంట్ అధికారులతో కూర్చొని ఖచ్చితంగా చర్చించి మళ్ళీ మీ దగ్గరికి నివేదిక తీసుకొస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. ఒక జాతి గొప్పతనం అది నిర్మించిన భవనాల్లో కాదు, అది కాపాడుకున్న సంస్కృతిలో, గౌరవించుకునే కళాకారుల్లో కనిపిస్తుంది. ఈరోజు కేవలం నేను ఒక హస్తకళ మహోత్సవంలో పాల్గొనడానికి రాలేదు. మన దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన కళాకారుల తాలూకు అద్భుతమైన ప్రతిభ, వారి కష్టాన్ని గుర్తించడానికి, గౌరవించడానికి ఒక తోటి కుటుంబ సభ్యులాగా నేను ఇక్కడికి వచ్చాను. A civilization is remembered not by what it possesses, but by what it preserves. సో మనందరం కలిసి మన కళాకారుల్ని ప్రోత్సహిద్దాం. వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు, లోకల్ టు గ్లోబల్ అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళని ప్రపంచ నలుమూలలకి తీసుకెళ్దాం.